రాజకీయాల్లో చంద్రబాబు తనకు గురువని సినీ నటుడు సుమన్ అన్నారు. తిరుపతి తాతయ్య గుంటలోని గంగమ్మ అమ్మవారిని దర్శించుకుని సుమన్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే తెదేపా జనసేన గెలుపు ఖాయమన్నారు. పరిపాలన బాగా తెలిసిన వ్యక్తి చంద్రబాబు అని, ఓటర్లు ప్రలోభాలకు గురికాకుండా వచ్చే ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని కోరారు. ఇప్పుడే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన లేదని, తమిళ నటుడు విజయ్ పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. అయోధ్య రామ ప్రతిష్ట చరిత్రాత్మకమని, శ్రీరాముని దర్శన భాగ్యం కలగడం పూర్వజన్మ సుకృతమని సుమన్ పేర్కొన్నారు. ఆఫర్ చేశారు పార్టీ వాళ్ళు. ఏ పార్టీ నుంచి? వైఎస్ఆర్సీపీ నుంచి. అయితే నేను ఫీల్ అయింది ఏంటంటే, నేను ఎక్కడో తెలంగాణలో ఉన్నాను. తెలంగాణ నుంచి నేను వచ్చి 3 నెలల లోపల ఎంపీగా పోటీ చేయడం కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది, తెలంగాణ వదిలేసి టోటల్గా రావాలంటే ఇమీడియట్గా కష్టం. మరి 3 రోజులు ఇక్కడ 3 రోజులు అక్కడ అంటే గెలిచిన తర్వాత అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. ఎందుకంటే ప్రజలు ఎన్నికల్లో మనల్ని అవకాశం ఇవ్వడమే వాళ్ళ కష్టాలను దూరం చేయడానికి, చూసుకోవడానికి. మరి 3 రోజులు నేను అక్కడికి వెళ్ళాలి, 3 రోజులు సినిమాలు మానేసిన అక్కడ ఇక్కడ అంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి నేను వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ధన్యవాదాలు చెప్తున్నాను నాకు అవకాశం. ఎందుకంటే రాజమండ్రికి నేను చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళే సజెస్ట్ చేసి పార్టీ ద్వారా చెప్పారు. వాళ్ళందరికీ నేను వెనకాల చాలామంది ఎమ్మెల్యేస్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, ఎంపీస్ కూడా ఉన్నారు, నా పేరు సజెస్ట్ చేసిన వాళ్ళు. అది ఎప్పుడూ నేను మర్చిపోయి, నా మీద అంత నమ్మకంతో ఒక సూటబుల్ క్యాండిడేట్ అని చెప్పడం వాళ్ళ థ్యాంక్స్. కానీ నా సైడ్లో నేను అనుకున్నది ఏంటంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే ఎక్కడి నుంచో వచ్చి అక్కడ తీసేసుకొని జనాల కష్టాలు అప్పుడప్పుడు కనుక్కొని చేయడం కరెక్ట్ కాదు. అక్కడే కనీసం ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఉంటేనే ఏమేం జరుగుతుందో తెలుస్తుంది. అటు ఇటు రావడం అంచేత నేను లేదండి. ప్రస్తుతానికి ఏంటంటే ఎక్కడ నేను ఇప్పుడు కమిట్మెంట్ అటు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ, మొన్న లాస్ట్లో తెలంగాణ బైఫర్కేషన్ టైంలో కేసీఆర్ గారికి నేను సపోర్ట్ చేశాను. బైఫర్కేషన్ నేను ఫస్ట్ చేసింది నేనే. అయితే రాజకీయం తీసుకుంటే నాకు గురుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళింది ఎవరంటే రామ్మూర్తి నాయుడు గారు, నేను తమ్ముడు. రామ్మూర్తి నాయుడిని పరిచయం చేసిందంటే ఇక్కడే తిరుపతిలో బత్తాల నాగరాజు నాయుడు అని చెప్పేసి పాకాల బస్సు ఆర్టీసీ కండక్టర్ అభిమాని, ఆయన వెళ్ళి రామ్మూర్తి నాయుడికి పరిచయం చేసి, అంటే నాకు ఎన్నో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.